హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ జానిగ్రామ్. టుడే మనం ఈ ఫ్రూట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫ్రూట్ చాలా మందికి తెలుసు. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్. అసలు ఇది ఇండియన్ ఫ్రూటా కాదా? ఇండియన్ ఫ్రూట్ అయితే కాదు ఇది, బట్ ఇండియాలో ప్రెసెంట్ అయితే పండిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇంకా చాలా స్టేట్ లో వీటిని అయితే పండిస్తున్నారు. వీటిని విచ్చలవిడిగా తింటానే ఉన్నారు. ఏ ఫ్రూట్ షాప్ లో చూసినా కానీ ఇదే కనపడతానే ఉంది. అసలు మీ అందరికి నాకు ఉన్న డౌట్ ఏంటంటే ఈ ఫ్రూట్ యొక్క యూజ్ ఏంటి? ఎవరైనా తినొచ్చా, తినకూడదా? తింటే ఎలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి? ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అన్నిటిని ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉందంటే, మీరు ఎప్పుడైనా బ్రహ్మజముడు ఫ్రూట్ అనేది తిన్నారా? అదే అండి, ముళ్ళు ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ తినుంటే సేమ్ అదే టేస్ట్ ఉంటది. ఎందుకంటే ఇవన్నీ ఒకే జాతి కాబట్టి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మెయిన్ గా సౌత్ అమెరికాలో పండేది, బట్ ఇప్పుడు ఇండియాలో గానీ పండిస్తున్నారు. ముందుగా చెప్పాను కదా. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుందాం. ఆ 100 grams ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ లో క్యాలరీస్ అయితే 50 మాత్రమే ఉంటాయి. విటమిన్ సి లెవెల్ అనేది 35% ఉంటుంది. ఇంకా ఫైబర్ అనేది 3 grams ఉంటుంది. ఐరన్, మాగ్నీషియం, కాల్షియం గుడ్ లెవెల్ లో ఉంటాయి. కొంతమంది ఫ్రూట్స్ ని కొలెస్ట్రాల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తింటారు, బట్ దీంట్లో అయితే 0 కొలెస్ట్రాల్. ఈ న్యూట్రిషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ ఫ్రూట్ అనేది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ హార్ట్ ప్రొటెక్షన్ కోసం గానీ ఉపయోగపడుతుంది. ఇంకా కమింగ్ టు ద హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఈ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి ఇన్ఫెక్షన్స్ అనేది తొందరగా సోకుతాయి. మీకు ఏదైనా జలుబు చేసినా గానీ అది ఎక్కువ కాలం ఉంటుంది, ఎందుకంటే మీలో ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ గా లేదు. సో స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల ఆ వైరస్ తో ఫైట్ చేయలేకపోతుంది. సో ఈ ఫ్రూట్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుంది. ఇంకా ముందుగానే చెప్పినట్టు వెయిట్ లాస్ లో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. ఎందుకంటే లో క్యాలరీస్ ఉన్నాయి, హై ఫైబర్ ఉంది. తిన్న వెంటనే మనకి హై ఫీల్ ఇస్తుంది, లైక్ పొట్ట నిండినట్టు ఫీల్ ఇస్తుంది. కాబట్టి ఎక్కువ ఫుడ్ గానీ తీసుకోలేము. సో ఇందువల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇది స్కిన్ గానీ ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీ స్కిన్ ని గ్లో చేస్తుంది, ముడతలుంటే ముడతలను తగ్గిస్తుంది. ఇంకా ముందుగానే చెప్పినట్టు హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఎలా అంటే వీటిలో చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి కదా బ్లాక్ కలర్ లో, ఈ విత్తనాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది హార్ట్ కి చాలా మంచివి. సో ఇలా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఫైబర్ వల్ల షుగర్ అబ్జార్ప్షన్ అనేది స్లో అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేది స్టేబుల్ అవుతాయి. ఇంకా చాలా మందికి గట్ హెల్త్ అనేది సరిగ్గా ఉండదు. గట్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అది ఎలా అంటే ఈ ఫ్రూట్ లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఈ ప్రీబయోటిక్స్ అనేవి గట్ బ్యాక్టీరియాని గ్రో చేస్తాయి. ఇలా మీ డైజెషన్ అనేది స్మూత్ అవుతుంది. అండ్ ముందుగానే చెప్పాను కదా ఐరన్ గాని ఉంటుందని. ఈ ఐరన్ వల్ల మనకు హై ఎనర్జీ ఇస్తుంది. ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది. మార్నింగ్ తినొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కానీ తినొచ్చు దీన్ని. ఎందుకంటే ఈ టైంలో తినమంటున్నాను, ఆ టైంలో విటమిన్స్ అండ్ ఫైబర్ అనేది బెస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది మీ బాడీ. ఇంకా ఇప్పుడే చూపించాను కదా ఎలా తినాలనేది. సింపుల్ గా కట్ చేసేయండి, ముక్కలుగా చేసుకొని చిన్నగా ఒక్కొక్కటి తినేసేయండి. ఇంకా ఎంత క్వాంటిటీలో తినాలంటే 100 to 150 grams తీసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. అవేంటి అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెమే తినండి, ఎక్కువ తినమాకండి. అండ్ మీరు ఎక్కువ క్వాంటిటీలో తిన్నప్పుడు డయేరియా లేదా బ్లోటింగ్ సమస్య అనేది వస్తుంది మీకు. సో అందుకే అన్ని వీడియోల్లో చెబుతా ఉంటాను, ఏ ఫుడ్ అయినా గానీ లిమిట్ లో తినాలనేది. ఇంకా చిన్న పిల్లలు గానీ బాగా తినొచ్చు, ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, వాళ్ళు ఇంకా చాలా ఎనర్జీగా ఉంటారు. ఇంకా కమింగ్ టు ద కాస్ట్ అయితే చాలా హైలో ఉంది. నాకు కేజీ అయితే 150 రూపీస్ చెప్పారు. నేను ఒక 2 ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ఆ 2 ఫ్రూట్స్ కాస్ట్ ఎంత అంటే 90 రూపీస్ పడింది నాకు. ఇంచుమించు 750 అండ్ అబోవ్ గ్రామ్స్ ఉన్నాయి అవి. సో మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే తినండి, డబ్బులు లేకుండా అప్పు చేసుకొని అయితే తినమాకండి. ఇండియన్ ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి, అవి ఇంకా లెస్ ప్రైస్ లో వస్తాయి, వాటిని కొనుక్కొని తినండి. ఇంకా మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్, జాగ్రత్తగా ఉండండి.